Hi all, welcome to SSL Technologies. Today we will be learning about secondary memory. So memory hierarchy lo last unde memory vachesi secondary memory. As you all have seen in the memory hierarchy diagram, secondary memory lo manam large amount of data store chesukovachu, but the access time is very slow compared to other type of memories. And secondary memory is also called as external memory or auxiliary storage. అండ్ సెకండరీ మెమరీ ఈజ్ యూస్ టు స్టోర్ ద డేటా పర్మనెంట్లీ. మనం సెకండరీ స్టోరేజ్లో సేవ్ చేసిన డేటా పర్మనెంట్గా స్టోర్ అయిపోతుంది. అండ్ ద యాక్సెస్ టైమ్ ఈజ్ వెరీ హై కంపేర్ టు ప్రైమరీ మెమరీ, క్యాష్ మెమరీ అండ్ రిజిస్టర్స్. అడ్వాంటేజ్ వచ్చేసి మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ సిపియూ మనం సెకండరీ స్టోరేజ్లో సేవ్ చేసిన డేటా సిపియూ ఏదన్నా ప్రాసెస్ చేయాలి అనుకుంటే డైరెక్ట్లీ ప్రాసెస్ యాక్సెస్ చేయలేదు. ఫస్ట్ సెకండరీ మెమరీలోంచి ప్రైమరీ మెమరీలోకి డేటా కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత కంప్యూటర్ అనేది ప్రాసెస్ చేస్తుంది. లైక్ ఇన్ యువర్ పెన్ డ్రైవ్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ 100 ఫైల్స్, లైక్ 100 సాంగ్స్ ఉన్నాయి అనుకుందాం పెన్ డ్రైవ్లో. ఆ పెన్ డ్రైవ్లో ఒకవేళ ఇన్సర్ట్ చేసినప్పుడు ఇఫ్ యూ వాంట్ టు ప్లే సర్టెన్ సాంగ్, ఏదైనా సాంగ్ ప్లే చేయాలి అనుకుంటే డైరెక్ట్లీ 100 సాంగ్స్ మెమరీ ర్యామ్లోకి కాపీ అవ్వవు. విచ్ ఎవర్ సాంగ్ యూ వాంట్ టు ప్లే, ఆ పర్టికులర్ సాంగ్ మాత్రమే మెయిన్ మెమరీలోకి కాపీ అవుతుంది, ప్రైమరీ మెమరీలోకి కాపీ అవుతుంది. ప్రైమరీ మెమరీ కాపీ అయిన తర్వాత ఆ సాంగ్ ప్లే అవ్వడం స్టార్ట్ అవుతుంది. వన్స్ దట్ సాంగ్ ఈజ్ ఫినిష్డ్ దట్ విల్ బి రిలీజ్డ్ ఫ్రమ్ ద మెయిన్ మెమరీ. సో అట్లా ప్రైమరీ మెమరీని యూసేజ్ చేసుకుంటాం. ఏదైతే మనం వర్క్ చేస్తున్నామో దట్ ఫైల్స్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ప్రైమరీ మెమరీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెకండరీ స్టోరేజ్ డివైజెస్. ఫస్ట్ వన్ ఈజ్ మ్యాగ్నెటిక్ టేప్స్. మ్యాగ్నెటిక్ టేప్స్ విల్ బి వర్కింగ్ సేమ్ లైక్ ఆడియో క్యాసెట్స్ ఇన్ ద టేప్ రికార్డర్లో ఉండే క్యాసెట్స్ లాగానే వర్క్ అవుతుంది. దట్ మీన్స్ మ్యాగ్నెటిక్ టేప్స్లో దట్ టేప్ ఈజ్ మేడ్ విత్ సమ్ మైలార్ మెటీరియల్ కోటెడ్ విత్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. విత్ దిస్ కైండ్ ఆఫ్ మెటీరియల్ మైలార్ మెటీరియల్తో మేక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఇట్ హ్యాస్ మచ్ హయ్యర్ డేటా ట్రాన్స్ఫర్ రేట్. అందులో ఉన్న డేటా ఫాస్ట్గా యాక్సెస్ చేయొచ్చు. మనం యాక్చువల్లీ సెకండరీ స్టోరేజ్లోనే స్లోగా యాక్సెస్ చేస్తాం. కంపారిటివ్లీ మిగిలిన సెకండరీ స్టోరేజ్ డివైజెస్తో కంపేర్ చేసుకుంటే మ్యాగ్నెటిక్ డివైజెస్ ఫాస్ట్గా వర్క్ అవుతాయి. ఇట్ వర్క్స్ యాజ్ ఆడియో క్యాసెట్ ఇన్ టేప్ రికార్డర్. ఇట్ ఈస్ పోర్టబుల్ సైజ్. దట్ మీన్స్ ఆ మ్యాగ్నెటిక్ టేప్స్ అనేది మనం ఈజీగా వన్ ప్లేస్ నుంచి అదర్ ప్లేస్కి మూవ్ చేసుకోవచ్చు. అండ్ వన్ సిస్టమ్ నుండి అదర్ సిస్టమ్కి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా కూడా చేయొచ్చు. Magnetic tape is reversible. Reversible means once if you store the data in the magnetic disk, that data you can erase it and rewrite some other new data. The lifetime of the magnetic tape is very high compared to other storage devices. Where other storage devices lifetime to compare చేసుకుంటే magnetic tape lifetime is very high. But they are sensitive to dust. You should be మనం magnetic tapesని సేఫ్గా ఉంచుకోవాలి. విత్ డస్ట్, టెంపరేచర్, మాయిశ్చర్ ఇలాంటి ఎన్విరాన్మెంట్లో ఉండకుండా ప్రాపర్గా నీట్గా ప్యాక్ చేసి ఉంచితేనే మ్యాగ్నెటిక్ టేప్స్ అనేవి లైఫ్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది. లేదా దోస్ విల్ బీ డ్యామేజ్డ్. సెకండ్ టైప్ ఆఫ్ సెకండరీ మెమరీ డివైస్ ఇస్ మ్యాగ్నెటిక్ డిస్క్. మ్యాగ్నెటిక్ డిస్క్స్ ఆర్ నథింగ్ బట్ రీడ్ అండ్ రైట్ హెడ్స్. సేమ్ మ్యాగ్నెటిక్ డిస్క్స్ ఏంటంటే ర్యాండమ్ యాక్సెస్ పాసిబిలిటీ ఉంటుంది. ప్రీవియస్ థింగ్ మ్యాగ్నెటిక్ టేప్లో అనేది సీరియల్ యాక్సెస్. ఇక టేప్ రికార్డర్, ఆడియో క్యాసెట్ ఇన్ టేప్ రికార్డర్ అని చదివాం కదా. దట్ మీన్స్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ సమ్ 10 సాంగ్స్ ఇన్ ద మ్యాగ్నెటిక్ టేప్, ఒకవేళ మీరు 5th సాంగ్ ప్లే చేయాలి అనుకుంటే ఫస్ట్ 4 సాంగ్స్ ఫార్వర్డ్ చేసిన తర్వాతనే 5th సాంగ్ ప్లే చేయగలుగుతారు. డైరెక్ట్ యాక్సెస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ మ్యాగ్నెటిక్ టేప్స్. సో ఫస్ట్ 4 అయిన తర్వాతనే యూ క్యాన్ మూవ్ ఆన్ టు ద 5th వన్. కానీ మ్యాగ్నెటిక్ డిస్క్లో ఏంటంటే డైరెక్ట్లీ ఫస్ట్ 4 ఫార్వర్డ్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్లీ యూ క్యాన్ మూవ్ ద పాయింటర్ టు ద 5th song and play that song. So magnetic disk lo option ఉంటుంది. random access option is there in magnetic disk but not in magnetic tape. So magnetic disk types ఏంటంటే ఫస్ట్ వన్ ఫ్లాపీ డిస్క్, హార్డ్ డిస్క్. ఫ్లాపీ డిస్క్ అనేది బిఫోర్ CDs they used to use ఫ్లాపీ డిస్క్ ఫర్ స్టోరింగ్ ద డేటా. వన్స్ CDs అని మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఫ్లాపీ డిస్క్ ఎవరు యూజ్ చేయట్లేదు. నవడేస్ ఫ్లాపీ డిస్క్, మ్యాగ్నెటిక్ టేప్స్ ఇవన్నీ కూడా అవుట్డేటెడ్ టెక్నాలజీ. We are not using such kind of secondary storage devices. Main features of floppy disk are floppy disk 2 sizes lo available ga untundi, 2.5 inch and 3.5 inch, and they are used for data storage purpose. Slower than compared to hard disks and other storage capacities. అంటే ఫ్లాపీ డిస్క్లో ఉన్న డేటాని మనం స్లోగా యాక్సెస్ చేయగలుగుతాం. ఫాస్ట్ యాక్సెస్ అనేది ఉండదు.
సో ఫ్లాపీ డిస్క్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే లైక్ see the floppy disk is divided into like the circles is called as sectors. Disk is divided into, one second, disk is divided into circular formats called tracks. This complete thing is called as track. The circular thing is called as tracks. That section, the storage ekkadaithe chestamo, that storage thing is divided into different tracks. Ivanni circles kuda different tracks anamata. The track is divided into sectors. This thing is called as sector. This thing is called as sector. So floppy disk is divided into tracks, and track is further divided into small segments called as sectors. Floppy disks are also reusable. We can erase the data and rewrite the data once again. Floppy disk allows both sequential as well as random access to the data. Random access possibility undi, sequential access possibility undi. Sequential ante one after the other play chesukochu. Random access means randomly 5th song, 7th song, 8th song itla random ga kuda play cheyochu. Similar to magnetic tapes, floppy disks are also sensitive to dust, moisture itlanti vaatiki tho manamu safe ga unchali floppy disks ni. నెక్స్ట్ కమింగ్ టు హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ అనేది సిస్టంలో పర్మనెంట్గా స్టోర్ అయి ఉంటుంది. ఎవ్రీ సిస్టమ్ విల్ హ్యావ్ ఇట్స్ హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ అనేది డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉంది. నవడేస్ వీఆర్ యూజింగ్ 1 TB హార్డ్ డిస్క్ ఆల్సో. సో హార్డ్ డిస్క్ స్టోర్ ద డేటా పర్మనెంట్లీ. నెక్స్ట్ వన్, ఇట్ షుడ్ బి వన్స్, ఒకవేళ మీరు డేటా స్టోర్ చేయాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ఫార్మాట్ ద హార్డ్ డిస్క్ అండ్ సెట్ ద హార్డ్ డిస్క్. మనం పార్టీషన్స్ చేస్తాం. సిస్టమ్ పర్చేస్ చేయగానే C డ్రైవ్, D డ్రైవ్, E డ్రైవ్ ఇట్లా డిఫరెంట్ పార్టీషన్స్ చేస్తాము. So mainly we are formatting the hard disk. We are setting the hard disk. Hard disks are most common than floppy disk. Floppy disk kanna kuda hard disk common ga use chestamu. Like different operations, cut, copy, paste, ivanni operations kuda manam easy ga perform cheyochu hard disk paina than compared to other storage devices. They are fitted inside the cabinet of the computer. Every system will have hard disk. A removable hard disk is also enclosed in plastic box so that it can be removed like floppy disk. CD ki ella aithe connect chestamo system ki, atlane removable hard disk also you can connect it and remove it easily. Hard disks are offered at very low cost. Next one is optical drives. Optical drives ante manaki CDs, DVDs are called as optical drives. CD you all know, like it is called as compact disc. యూ కెన్ ఇన్స్టాల్ ఫ్రమ్, మనం డేటా ఏదన్నా స్టోర్ చేయాలి అనుకుంటే వన్ సిస్టంలోంచి CD కాపీ చేసుకోవచ్చు. CD నుంచి సెకండ్ కంప్యూటర్లోకి మనం ఈజీగా డేటా అనేది షిఫ్ట్ చేయొచ్చు. లైక్ ట్రాన్స్ఫరింగ్ డేటా ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అనదర్ కంప్యూటర్, యూ కెన్ డూ ఇట్ త్రూ CDs as well as DVDs also. And in market there are different types of CDs available, mainly 3 types. One is CD-ROM, CD-R and CD read and write. CD-ROM ante disk read only memory. రీడ్ ఓన్లీ మెమరీ అంటే లైక్ ఆల్రెడీ ప్రీడిఫైన్ సాఫ్ట్వేర్స్ ఏమన్నా ఉంటాయి, లైక్ ప్రీడిఫైన్ సాఫ్ట్వేర్స్ కానీ ప్రీడిఫైన్ సమ్ ఏదన్నా సాఫ్ట్వేర్స్ అవైలబుల్గా ఉంటే ఆ CD పర్చేస్ చేస్తే మనం ఆ డ్రైవర్స్ని మాత్రమే ఇన్స్టాల్ చేసుకుంటాము. లైక్ ఆ CD మళ్ళీ వేరే పర్పస్కి యూజ్ చేయలేము. ఓన్లీ ఫర్ డూయింగ్ ఓన్లీ దట్ బట్ ఆ అప్లికేషన్ యూజ్ చేయడానికి కోసం మాత్రమే యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈ CD రీడబుల్ పర్పస్. రీడబుల్ మీన్స్ కాంపాక్ట్ డిస్క్ రికార్డబుల్. కాంపాక్ట్ డిస్క్ రికార్డబుల్ మీన్స్ వన్స్ యూ కెన్ రైట్ ఇట్ ఆన్ దట్. Once you can write in that CD, but you cannot rewrite it once again. Only writing is possible only once. Reading number of times you can do it. So once if you write something on that CD, you cannot erase it. CD compact disk rewritable. That is rewritable means multiple times you can write, erase, and you can rewrite multiple times. Those are 3 different types of CDs. CD-ROM is nothing but already by the manufacturer only data will be written on that CD. You cannot erase it, you cannot change it. CD recordable means once you can write on this, but you cannot erase and rewrite. CD rewritable, you can write multiple times and erase it multiple times. Next, DVDs you all know. DVDs అనేవి digital versatile disc or digital video disc you can call them as. It looks like a CD, but it has more storage capacity than the CDs. Next, USB flash drives. USB flash drives అనేవి పెన్ డ్రైవ్స్. ఇవన్నీ కూడా
పెన్ డ్రైవ్స్ మనం అనేది ఎక్స్టర్నల్గా ఈజీగా యూఎస్బి పోర్ట్కి కనెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్లీ యూ కెన్ కనెక్ట్ ఇట్ టు ద సిస్టమ్ డైరెక్ట్లీ. సిడీస్ ఇన్సర్ట్ చేయాలి అంటే సిడీ డ్రైవ్ ఉండాలి కంపల్సరీ, ఒక డ్రైవ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఫ్లాపీస్ ఇన్సర్ట్ చేయాలంటే ఫ్లాపీ డిస్క్ ఉండాలి. సో ఇట్లా ఇప్పుడు సిడీ పెన్ డ్రైవ్స్ కనెక్ట్ చేయాలంటే దేర్ నో ఎక్స్టర్నల్ హార్డ్వేర్ ఈజ్ రిక్వైర్డ్. డైరెక్ట్లీ యూ కెన్ కనెక్ట్ ఇట్ టు ద యూఎస్బి పోర్ట్ ఆఫ్ ది కంప్యూటర్. యూనివర్సల్ సీరియల్ బస్ లైక్ నార్మల్ మౌజ్ కీబోర్డ్ పోర్ట్స్కి కనెక్ట్ చేసినట్టుగానే మనం పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లైక్ అండ్ పెన్ డ్రైవ్లో ఉన్న డేటా మనం ఈజీగా రన్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎనీ సాంగ్స్ ఆర్ ఎనీ వీడియోస్ ఆర్ దే డైరెక్ట్లీ యూ కెన్ ప్లే ఫ్రమ్ ద పెన్ డ్రైవ్స్. You can it is compatible with most PCs, laptops. Any PC you can connect to any laptop also you can connect. And USB flash drives, pen drives ani manam easy ga carry chesukochu. And you can transfer the data from one computer to another computer also easily. Next one more secondary storage device is memory cards. Nowadays memory cards anedi manam only computers ke gaakunda even Android phones అండ్ స్మార్ట్ ఫోన్స్లో కూడా ఈజీగా ఇన్సర్ట్ చేసుకొని డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు. అండ్ మెమరీ కార్డ్లో ఉన్న డేటా మనం ఈజీగా సిస్టంలోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సిస్టంలో ఉన్న డేటా మెమరీ కార్డ్స్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ ఇన్ డిజిటల్ కెమెరాస్ విల్ మేక్ యూజ్ ఆఫ్ మెమరీ కార్డ్స్ ఓన్లీ. ఏదన్నా డిజిటల్ కెమెరాలో ఫొటోస్ వీడియోస్ ఇలాంటివి ఉంటే మనము మెమరీ కార్డ్లో స్టోర్ చేస్తాం. దట్ మెమరీ కార్డ్ యూ కెన్ కనెక్ట్ ఇట్ టు ద కంప్యూటర్ and move on for editing purpose. These are the various secondary storage devices. Hope you all have understood this. Thank you all of you.